అవకాశం ఉంది అక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ గోపి. సో మొత్తాన్ని స్పందన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్క్లూడ్ చేద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ క్లియర్ అడ్వాంటేజ్. రామగుండం కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ల హవా మంచి కొన్ని గెలుస్తారు, ఎవరికి మెజార్టీ రాదు. జగిత్యాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు కొట్టుకుంటున్నారు, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్. సో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఇండిపెండెంట్లు చాలా పెద్ద ఎత్తున గెలవచ్చు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక ట్రెండ్ రావచ్చు. ధర్మపురి గురించి డిస్కస్ చేయలేదు సారీ. సో గోపి లాగౌట్ అయినట్టున్నారు. ధర్మపురిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు నడుస్తోంది. బీజేపీ కూడా ఉంది, బీజేపీ కూడా 1-2 రావచ్చు. కాంగ్రెస్ కు స్లైట్ అడ్వాంటేజ్ ఉంది ధర్మపురిలో, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గెలుపు గుర్రాలని కరెక్ట్ గా ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సో కొంత అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురిలో కనబడుతుంది. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ కు 15 సీట్లుంటే 7 సీట్లు కాంగ్రెస్ కు, 8 సీట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. చాలా దగ్గరకు వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న 6 నియోజకవర్గాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ మాత్రం వివేక్ కుమారుడు వంశీకి రాలేదు. ఇక్కడ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ కొంత ఓటర్ ఉన్నారు, అసెంబ్లీలో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, బట్ లీడర్స్ లేరు. ఇప్పుడు కొంత రామ్ సుధాకర్ ఇక్కడ వచ్చి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. బట్ ఎడ్జ్ టువర్డ్స్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీకి, ఈశ్వర్ కూడా, కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఇక కోరుట్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, మెట్పల్లి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉందని మన ప్రతినిధి చెప్తున్నారు. జగిత్యాల్లో ఫైట్ నడుస్తుంది, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్. కాంగ్రెసే కొట్టుకుంటున్నాయి, మధ్యలో ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సిరిసిల్లో కేటీఆర్ మరొకసారి తన హవా నిలబెట్టుకునే అవకాశం ఉంది. వేములవాడలో కాంగ్రెస్ ను ఆది శ్రీనివాస్ విప్ ముందంజలో తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంతన్లో శ్రీధర్ బాబు హవా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, వర్క్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా. శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనిబాబు కూడా చాలా కష్టపడుతున్నారు మంతన్లో. ఆయన అక్కడే మకాం వేసి, ఎందుకంటే శ్రీధర్ బాబు మిగతా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు కాబట్టి అక్కడ క్లియర్ కట్ అడ్వాంటేజ్ మంతని మున్సిపాలిటీ ఎన్నికకు ముందే దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం ఉన్న పరిస్థితి. పెద్దపల్లి సుల్తానాబాద్ లో విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఈజీగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. హుజురాబాద్ లో జమ్మికుంటలో డిఫరెంట్ రిజల్ట్ రాబోతుంది. ఈటల రాజేందర్ ఈసారి అడుగు పెట్టలేదు. హుజురాబాద్ అడుగు పెట్టకుండా, మన పంచాయతీ ఎలక్షన్స్ లో వచ్చారు కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అడుగే పెట్టలేదు. కారణం ఏంటంటే బీఫామ్లు మొత్తం సంజయ్ కు ఇచ్చారు కాబట్టి, సంజయ్ తన ఫ్లెక్సీల్లో ఫోటో పెట్టలేదు కాబట్టి ఆయన ప్రచారం చేయనని చెప్తున్నారు. అయితే దీనివల్ల, ఈ కారణం వల్ల కొంత అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డికి అడ్వాంటేజ్ కాబోతుంది. హుజురాబాద్ జమ్మికుంట బీఆర్ఎస్ వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య సెకండ్, థర్డ్ పొజిషన్ కోసం పోరాటం నడుస్తుంది. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మరొకసారి ఆయన ముందంజలో తీసుకెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎవరికి విక్టరీ ఇవ్వబోతుంది అంటే చూస్తే మీ కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి బీజేపీ వైపు కనబడుతుంది. బీజేపీ చాలా సిగ్నిఫికెంట్ గా కనబడుతుంది. మిక్సడ్ రిజల్ట్స్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వన్ సైడ్ రిజల్ట్ ఏం లేదు, ఇట్స్ అన్ని కలబోత కనబడుతుంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే బీఆర్ఎస్ కొంత పొటెన్షియల్ గా మున్సిపాలిటీస్ సిరిసిల్ల గానీ, హుజురాబాద్ గానీ, జమ్మికుంట గానీ, ఇవన్నీ మెట్పల్లి గానీ ఇవన్నీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా కరీంనగర్ కార్పొరేషన్, తర్వాత రాయకల్, జగిత్యాల, తర్వాత ఇటువంటి చోట కొరుట్ల, ఇటువంటి చోట భారతీయ జనతా పార్టీ ప్రభావం కూడా కనిపిస్తుంది. మున్సిపాలిటీస్ గెలవకుండా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ వార్డ్స్ మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా త్రిముఖ పోరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.